మేళా జరగడానికి గల కారణం దేవతలు అండ్ దానవులు అంటే రాక్షసులు మధ్య జరిగిన సముద్ర మథనం అని పురాణ కథల్లో ఉంది. పూర్వం సప్తఋషుల్లో ఒకరైన దుర్వాస మహర్షి క్షీరసాగరం నుండి వచ్చిన ఒక పవిత్రమైన హారమును దేవతల రాజైన ఇంద్రుడికి అందిస్తాడు. ఇంద్రుడు దాన్ని గౌరవించకుండా తన ఈనుగై ఐరావతం మెడలో ఆ హారాన్ని వేస్తాడు. ఆ హారాన్ని ఈనుగైన ఐరావతం భూమిపైన పడేస్తుంది. దానివల్ల దుర్వాస మహర్షి కోపంతో దేవతలను చెప్పించి వారి శక్తులను కోల్పోయేలా చేస్తారు. శక్తులు కోల్పోయిన దేవతలు విష్ణుమూర్తి దగ్గర ఆశ్రయం కోరుతారు. విష్ణుమూర్తి సముద్ర మథనం చేసి వారు అమృతాన్ని పొందితే వాళ్ళకి తిరిగి శక్తులు వస్తాయని, దానికి దేవతలు దానవతులతో తాత్కాలికంగా చేతులు కలపాలని సలహా ఇస్తారు. క్షీరసాగర మథనం కోసం దేవతలు దానవులతో చేతులు కలుపుతారు. క్షీరసాగర మథన ప్రక్రియ కోసం మందర పర్వతాన్ని మదన దండంగా వాడుతారు. నాగలోకానికి రాజైన వాసుకిని తాడుగా ఉపయోగించుకుంటారు. విష్ణుమూర్తి కూర్మ అవతారం తీసుకొని పర్వతాన్ని తన వెన్నుపై పెట్టుకొని నిలుపుతూ సహాయం చేస్తారు. క్షీరసాగర మథనం ప్రారంభించాక మొదటగా హాలాహలం అంటే విషం బయటకు వస్తుంది. దాన్ని శివుడు తాగి తన గొంతులో ఉంచుకొని ఈ విశ్వాన్ని రక్షిస్తారు. అందుకే ఆయనకి నీలకంఠుడు అనే పేరు కూడా వస్తుంది. తర్వాత కామధేనువు, ఆ తర్వాత కల్పవృక్షం, ఆ తర్వాత లక్ష్మీదేవి క్షీరసాగర్ మథనం ద్వారా ఉద్భవిస్తారు. చివరాఖరికి వైద్య గురువు అయిన ధన్వంతరి అమృత కలశాన్ని పట్టుకొని క్షీరసాగర మథనం ద్వారా ఉద్భవిస్తారు. అయితే ఈ అమృతం కోసం దేవతలు మరియు దానవులు యుద్ధం చేసుకుంటూ ఉంటారు. ఈ యుద్ధ సమయంలో అమృతంలోని కొన్ని చుక్కలు భూమి మీద పడతాయి. అదే ప్రయాగ్రాజ్, హరిద్వార్, నాసిక్ అండ్ ఉజ్జయిని నదీ తీరాల్లో పడతాయి. దానివల్ల ఆ నదీ జలాలు మరింత పవిత్రంగా మారాయని చెప్తారు. భూమిపై ఉన్న ప్రజలు ఈ 4 నదీ జలాల్లో స్నానం ఆచరించడం వల్ల వాళ్ళ పాపాలు పోయి మోక్షాన్ని పొందుతారన్న నానుడి కుంభమేళాకి బీజంగా మారింది.